హాయ్ అండి. బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని ఒకసారి మన క్లాస్కి వచ్చాను. మరి మీకు తెలుసండి, మన యొక్క ప్రోగ్రాము సమాజము నాడు నేడనే ముచ్చట్లలో ఉన్నాము. మరి అందులో ముఖ్యంగా నా ఛానల్ జిపిఎల్జీస్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు, చెయ్యగలరని మనవి. అండ్ మన యొక్క ప్రోగ్రాం సమాజం నాడు నేడు ముచ్చట్లను, ఆయా పరిస్థితులను, నిన్నటిది పాస్ట్ టెన్స్, ఇవాళ ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్, ఈ రకంగా పాస్ట్, పర్ఫెక్ట్, ఫ్యూచర్ టెన్సెస్ గురించి మనం డిస్కషన్ చేసే ఈ టాక్ లోపల ముఖ్యంగా ఇప్పుడు ఒక ముమ్మరమైనటువంటి ఎలక్షన్స్ పద్ధతి కొనసాగుతుంది, ప్రచారము. మీ అందరికీ మనము పదే పదే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఒక చిన్న మాట ఏంటంటే, ఒక మంచి మాట ఏంటంటే, శరీరంలో ఉన్నటువంటి లోపాన్ని చూసి జాలి పడకూడదు. ఆత్మ విశ్వాసాన్ని చూసి మనము స్ఫూర్తిని కలిగి ఉండాలి. ఇప్పుడు మన లోపం ఉంటే, ఏమవుకుంటే గుడ్డి ఎవరైనా కనబడితే జాలి పడతాం అంతనే, కానీ వాళ్ళను పూర్తిగా సరిచేయలేం కదా, అది దేవుని దాంట్లో ఉంటుంది. కానీ మనకు ఆత్మ అనేటటువంటి వాళ్ళ యొక్క ఆత్మ విశ్వాసమే మనకు స్ఫూర్తినిస్తుంది. కాబట్టి ఆ రకంగా మనము చేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం అండి మన టాపిక్. ఇప్పుడు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం అంటే ఈరోజు శుభాకాంక్షలు అండి. ఎందుకంటే మనం అందరం కూడా అంతర్జాతీయంగా మానవులు పోరాడి మనకు కావలసిన హక్కులను మనం సాధించుకున్నాం. కాబట్టి దానికి జోహార్లు చెప్తూ వెల్కమ్ చేస్తున్నాం. కనుక ఈ యొక్క అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఏంటంటే ఉద్దేశము, మనకెన్నో ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. స్వాతంత్ర్యము హక్కు, భావ ప్రకటన హక్కు, మత స్వాతంత్రపు హక్కు, వాక్కు స్వాతంత్రపు హక్కు, ఇలా మనకు కొన్ని మరి రైట్స్ కాన్స్టిట్యూషనల్ మనకు ఇచ్చింది. దాంట్లో ఓటు హక్కు కూడా మనకుంది. కాబట్టి ఇప్పుడు అన్ని ప్రాంతాలలో కూడా మరి 3 విడతల్లో 11, 15, 17 అని ఈ రకంగా 3 టైమ్స్ ఈ యొక్క ఎలక్షన్స్ను ఆయా గ్రామాలలో మరి 3 విడతలుగా జరుపుకుంటున్నారు. మరి ఈ గ్రామాలలో ఉన్నట్టు ప్రజలందరికీ ఒక గ్రామం అనేది ఉంటుందండి. పట్టణంలో మనం వెళ్ళి అక్కడ జీవన ఉపాధి కొరకే పోతాం, కానీ మన పుట్టినటువంటి బర్త్ ప్లేస్ ఏదో ఒక విలేజ్లో ఉంటుంది, అది ఏదో ఒక డిస్టిక్కు కేటాయించబడి ఉంటుంది, అది ఏదో ఒక స్టేట్కు కేటాయించబడి ఉంటుంది, మరి దేశంలో అదొకటిగా ఉంటుంది. కాబట్టి మనకున్నటువంటి ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవటానికే మనకు కాన్స్టిట్యూషనల్ ఇచ్చినటువంటి ఓటు హక్కును మనం సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం చేసుకుంటే ప్రయోజనం లేదు. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నారండి, ఒక్క మైండ్ ఒక్కొక్కరి రకంగా ఒక్కొక్కరిది ఉంటుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్లో కూడా పద్ధతులు కొన్ని అప్పుడు ఓపెన్గా ఉండేది, ఏమన్నా మత్తు పదార్థాలు పంచడము, డబ్బులు పంచడము, అవి ఇప్పుడు అట్లా కాదండి. ఒక కాలనీకి వెళ్తారు, ఒక బస్తీకి వెళ్తారు, అందులో ఒక పెద్ద మనుషులాగా ఎవరు ఉంటారో వాళ్ళ ఇంటికి ఒక పార్టీ వాళ్ళు వెళ్తారు, పోయి వాళ్ళు ఏం చెయ్యాలి, ఏం పంచిపెట్టాలనుకుంటున్నారో చెప్తారు. అదేవిధంగా ఇంకో పార్టీ పోతుంది, ఇంకో పార్టీ అట్లా 3 పార్టీలు టగ్ ఆఫ్గా ఉన్నాయి కదా. ఆ 3-4 పార్టీలు ఏ బస్తీలో, ఏ ప్రాంతాలలో, ఏ కాలనీలో ఎవరి పలుకుబడి ఉంది, ఎవరి నాయకులుగా ఉన్నారు, ఎవరి మాట మరి వాళ్ళు వింటారు, ఆ యొక్క లొకేషన్లో ఎవరికి మరి ఇమేజ్ ఉంది అని లాంటిది చూసి ఆయా గ్రూపులు ఈవినింగ్ టైంలో వెళ్తున్నారు. ఈవినింగ్ టైంలో అందరూ పొలం పనులకు పోయి కానీ, ఉద్యోగాలకు పోయి కానీ, మరి బిజినెస్ కానీ ఏదైనా సాయంత్రం మనము ముగించుకుంటాం. ఆ క్లోజ్ అయిన తర్వాత అందరు ఇళ్ళలోకి వస్తారు. కాబట్టి ఆ టైంలో ఈ పార్టీల నాయకులుగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కొంతమందిని ఎంబడి పెట్టుకొని
ఒక్కొక్క పార్టీ వాళ్ళు కొంతమందిని వెంట పెట్టుకొని వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి వెంట పెట్టుకొని తిప్పుతారు. అప్పుడు ఇంటింటికి వెళ్తారండి. ఇప్పుడు గ్రామ పంచాయతీ లోపల ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టును పట్టుకొని ఆయా బస్తీకి వెళ్ళి ఆ డోర్ టు డోర్ తిరిగి ఏం చేస్తున్నారు, అవి మత్తు పదార్థాల సీసాలు అందించి వస్తున్నారు. ఇప్పుడు ఇది ముందే చలికాలం, బ్రాందీ బాటిల్స్ బాస్తు కాటన్లు దింపుతారు, పంచి వస్తారు, డబ్బులు ఇస్తారు. మరి ఎలక్షన్స్ అయ్యిందాకా 11 తారీఖు కొన్ని ఉన్నాయి, 17th కొన్ని ఉన్నాయి. ఎవరిది ఏ టైం ఎప్పుడు ఉంటుందో అప్పటిదాకా ఈ ప్రచారం అయినప్పటి నుంచి ఆ మనుషులను వాళ్ళ వైపు తిప్పుకోవడానికి, ఆ ఓటును లాక్కోవడానికి ఈ మత్తు పదార్థాలు తాగడానికి ఇస్తున్నారు బాటిల్స్, అండ్ డబ్బు ఎరవేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, డబ్బు వస్తుంది, తాగుడు వస్తుంది, మనకి ఇప్పుడు చలి పెడుతుంది, గరం గరం తాగి పడుకోవాలి, పొద్దున్న లేస్తే డబ్బు కావాలి, డబ్బుతోనే అవసరం తీర్చుకోనికి. అక్కడ డబ్బు ఏమో అవసరం తీరుస్తుంది, ఇక్కడ మత్తు పదార్థం ఏమో మంచిగా పండబెడుతుంది. ఈ శరీరానికి ఇది హాయినిస్తుంది, కుటుంబానికి డబ్బు ఉపయోగపడుతుంది. ఎంతకాలం తాగుతావు? ఇప్పుడు నువ్వు ఎలక్షన్లు అయిపోయినాక వాడు పోస్తాడా నీకు? బ్రీరో బ్రాండ్ ఇస్తాడా? ఇవ్వడు కదా. మరి ఇది మరి శాశ్వతమా? ఆలోచించుకోండి. అదేవిధంగా డబ్బు వాళ్ళు పంచుతారు, లక్షలు పంచుతారా? మా అంటే 1000, 500, మరి ఎంత ఇస్తారు? అవి ఎంచిన అవేమప్పటికి మనల్ని ఎప్పటికి పోషిస్తుందా? ఆ డబ్బు పోషించదు కదా. మరి ఎందుకంత మన డబ్బును వాళ్ళకి ఎందుకు, మన ఓటును ఎందుకు అమ్ముకోవాలి? కనుక మనం కూడా వాళ్ళతో సమానమైన హక్కు ఉంది. వాళ్ళకు ఒకటే ఓటు హక్కు, మనకు ఓటు ఒకటే హక్కు. మనకున్న ఓటును మనం మంచి వాళ్ళంటే గొడవలు అవి ఇవి అట్లా ఇట్లా అని కాదు, స్వార్థం లేనివాళ్ళు, అధికార దాహం లేనివాళ్ళు, నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు కావాలి. ఇంకొకటి, ప్రజల సేవ కోసం పాటుపడే వాళ్ళు కావాలి. మరి అప్పుడు నెహ్రూ లాగా, మరి ఇందిరాగాంధీ లాగా, ఇంకా అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి లాగా, ఈ రకంగా మరి అప్పటి నాయకుల్లాగా ఉన్నారా? మరి మనం అప్పుడు ఉండి చూడకపోయినా కానీ కనీసం వాళ్ళ హిస్టరీ మనం చదువుతున్నాం. వాళ్ళు చరిత్రలో నిలబడ్డారు అమరులుగా, పాలన విధానం కావచ్చు, స్వాతంత్ర సమర యోధులుగా కూడా కావచ్చు. మరి ఇప్పటోళ్ళు అలా ఉన్నారా? అలాంటి నాయకులను ఈ నాయకులను కంపేర్ చేసుకోండి అమ్మా ఒకసారి. మీ ఇంట్లో భర్తలను, తండ్రులను, తల్లులను, మిమ్ముళ్ళు ఒకసారి వడబట్టుకుందాం, మనల్ని మనం ఫిల్టర్ చేసుకుందాం, మన మైండ్ను చేసుకొని వాళ్ళు ఇచ్చే డబ్బు మనల్ని మళ్ళీ 5 ఏళ్ళ దాకా నడపదు. వాళ్ళు పంచే మత్తు పదార్థాలు మనకు జీవితాంతం ఉపయోగపడవు. కాబట్టి మన కష్టార్జితమే, మన శ్రమనే మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మన ఓటును కూడా మన కష్టము ఎట్లా కష్టార్జితాన్ని భద్రపరుచుకుంటామో మన ఓటును కూడా ఆ విధంగా భద్రపరుచుకొని నిస్వార్థపరులు, పేదవాళ్ళని ఎక్కించండి గద్దె, ఆ రకంగా చేయండి. ఇప్పుడు ఈ సమయము మించిపోతే మళ్ళీ ఏం చెయ్యలేమండి. మళ్ళీ సర్పంచ్ దగ్గర పోయి దండం పెడితే నాడు వీడికెళ్ళి నేను నీకేం పంచినా ఆనాడు అది పంచుతా, నువ్వు వేసినావు, ఉట్టి వేసినావు అన్నాడు, గెట్ అవుట్ అంటారు. అప్పుడు మనకు ముఖం ఉండదు, నా ముక్కు ఉండదు అలా ముందర. ఇప్పుడేమో వాళ్ళు వచ్చి అయ్యా అమ్మ అని కాళ్ళు మొక్తారు. తర్వాత వాళ్ళు ఆ యొక్క సీట్లో కూర్చున్నాక వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని రాళ్ళ తీసుకొని కొడతారు. ఇప్పుడు కాళ్ళేళ్ళు మొక్తారు, పడతారు, అప్పుడు రాళ్ళు పడతారు. మనము ఇప్పుడేమో ఆ డబ్బులకు అమ్ముడుపోయి, తాగుడుకు అమ్ముడుపోయి వేస్తాము. మరి వాళ్ళు ఎన్నుకున్నాక మనం పోతే వాళ్ళ ఆ చేతులున్న రాళ్ళతోనే కొడతారు, అధికారమైన రాళ్ళను విసురుతారు. కనుక ఎందుకు ఇది మనది వాళ్ళకి ఇవ్వడం ఎందుకు? మళ్ళీ వెనక సిరికి ఆ రాళ్ళ దెబ్బలు తినుడు ఎందుకు కదా అండి? ఒక్కసారి ఆలోచించుకోండి. ఏ నాయకుడికైనా 2 ఓట్లు వేసే హక్కు ఉందా? లేదు కదా. మనకెంత హక్కు ఉంటుందో ఒక ఓటుకి, వాళ్ళకి అంతే హక్కు ఉంటుందండి. కాబట్టి మీరు కూడా ఆలోచించి మీరు నిస్వార్థులకు ఎన్నుకుందాము. నేను కూడా ఒక ఓటర్నే కాబట్టి ఆ రకంగా వెన్నుకుందాము. మనలో బీదవాడు వాడు
అధికారి అది సర్పంచ్‌గా ఎన్నికైతే బీదవానికి కష్టాలు తెలుసు కాబట్టి వాడు మనల్ని కనికరించి పరిపాలన చేస్తాడండి. ఈ డబ్బుకు అమ్ముడు పోకండి. డబ్బు ఉన్నవాడు పంచినవాడు స్వార్థపరుడు. డబ్బు ఉన్నవాడు పరిపాలనకు అవసరం లేదిక. వాళ్ళకి డబ్బు దాహమే ఉంటుంది. ఇప్పుడు ₹1,00,00,000 పెట్టినా 4,00,00,000 సంపాదించాలి. ప్రజల సొమ్ము దోపిడీ చేయాలి. ఈ ఆశతోనే వస్తారు. అందుకని బీదవానికి ఇస్తే బీదవాడు కష్టాలను సుఖాలు మనకి తెలుసు కాబట్టి, అలాంటి వాళ్ళకి తెలుసు కాబట్టి అటువంటి వ్యక్తులను ఎన్నుకుంటే వాళ్ళు కొంచెం అరే నేను పేదగా ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇట్లా ఉన్నా, ఇప్పుడు అందరు దయానీయకంగా ఉండ్రు, నా మీద ఆధారపడి ఉండ్రు, వాళ్ళు ఓట్లు వేసి నన్ను ఎన్నుకొని ఈడ కూర్చోబెట్టారు కాబట్టి నేను వాళ్ళకి న్యాయం చేస్తా అనేటటువంటి వ్యక్తులను ఆ వ్యక్తులను ఎన్నుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఆలోచించండి. మరి మంచిగా మీ యొక్క ఓటును సద్వినియోగం చేసుకుందాం.